ఎవరో చెప్పిన ఆర్డర్లను ఫాలో కావడమో లేదంటే అంశాల మీద అడ్రస్ చేయడమో తప్పితే కొత్తగా ఏదైనా చేయడానికి, పాలనలో కొత్తదనం చూపించడానికి హోంశాఖలో అవకాశం ఉంటుంది. ప్రొడక్టివిటీ ఉండే ఛాన్స్ లేదు. లా అండ్ ఆర్డర్ ఎలాగూ ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంటుంది. దీంతో హోంమంత్రిగా ఉండి సాధించేది పెద్దగా ఏమీ ఉండే ఛాన్స్ లేదు. పైగా హోమ్ మినిస్టర్ అంటే అది ఆఫీస్లో ఉండి చూసుకోవాల్సిన బాధ్యత. జనాలతో పెద్దగా డైరెక్ట్ కనెక్టివిటీ ఉండే అవకాశం ఉండదు. అందుకే పవన్ హోంశాఖకు నో చెప్పినట్టు తెలుస్తోంది. అదే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా జనాలకు దగ్గరగా ఉండే ఛాన్స్ ఉంటుంది. జనసేనాని మాటకు జస్టిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మాత్రమే కాదు, తాగునీటి సరఫరా, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ద్వారా రాష్ట్రంలో చాలా మంది జనాలకు దగ్గర ఉండొచ్చు. జనాల్లో ఉంటే, జనంతో ఉంటే రాజకీయంగా చాలా నేర్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ బాధ్యత తీసుకోవచ్చు.